హాయ్! వెల్కమ్ బ్యాక్ టు క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు వీడియోలో ఈ గుడి లోపలికి వెళ్ళాలంటే కళ్ళకు గంతలు కట్టుకోవాల్సింది. ఎందుకో తెలుసా? ఎందుకు అనేది ఈ వీడియోలో చూద్దాం. అదేవిధంగా ఆ గుడి ఏంటి? అది ఎక్కడ ఉంది? ఆ దేవాలయం ఎప్పుడు ఓపెన్ చేస్తారు? అసలు ఎందుకు కళ్ళకి గంతలు కట్టుకోవాలి? అనే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేవి ఈరోజు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది కూడా యాక్టివేట్ చేసుకోగలరు. మన దేశంలో ఉండే పురాతన కట్టడాలు, దేవాలయాల్లో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అందులో ఒకటి ఉత్తరాఖండ్లోని లాతు ఆలయం. ఈ గుడి లోపలికి వెళ్ళాలంటే కళ్ళకు గంతలు కట్టుకొని వెళ్ళాల్సిందేనంట. ఎందుకో తెలుసా? హిందూ మత విశ్వాసాల ప్రకారం అనేక దేవాలయాలు, రకరకాల ఆచారాలు, కట్టుబాట్లు, సాంప్రదాయాలు ఉన్నాయి. అంతేకాదు కొన్ని ఆలయాల్లో నిగూఢమైన భయానక రహస్యాలు కూడా ఉన్నాయి. అలాగే మన చరిత్ర, పురాణాల ద్వారా తెలుస్తుంది ఎన్ని రహస్యాలు ఉన్నాయి అనేది. ఈ నేపథ్యంలో ఓ విచిత్రమైన మిస్టరీ దేవాలయం గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఎందుకంటే ఈ ఆలయంలోకి భక్తులకు నేరుగా ప్రవేశం అనేదే ఉండదు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని లాతూ మందిరంలో అనేక సంవత్సరాలుగా ఓ విచిత్రమైన సాంప్రదాయం కొనసాగుతుంది. ఈ ఆలయంలో దేవుడు ప్రత్యక్షంగా దర్శనమివ్వడు. ఈ కారణంగా ఈ ఆలయ పూజారులు దేవాలయాల్లో ప్రవేశించే ముందు కళ్ళకు, నోటికి గంతలు కట్టుకుంటారు. భక్తుల కళ్ళకు సైతం గంతలు కడతారు. ఈ సందర్భంగా ఈ ఆలయంలోని రహస్యాలేంటి, లాతూ దేవాలయ చరిత్ర, విశిష్టతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరాఖండ్లోని ఈ దేవాలయం. మిస్టరీ టెంపుల్స్ ఒకటైన లాతూ మందిరం ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలోని దేవల్ బ్లాక్ అడవిలో ఉంది. ఈ ఆలయంలో లాతూ దేవతను మాత్రమే పూజిస్తారు. స్థానికులు చెప్పేదాన్ని బట్టి ఏంటంటే ఇక్కడ లాతూ దేవతను ఉత్తరాఖండ్లోని నందాదేవి మతపరమైన సోదరుడిగా చూస్తారు. ఈ మాతను ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఈ గుడికి వెళ్ళేటప్పుడు కళ్ళకు గంతలు ఎందుకు కట్టుకోవాలంటే లాతూ దేవాలయంలో నాగరాజు తన విలువైన రత్నంతో నివసిస్తూ ఉంటాడట. ఏ వ్యక్తి అయినా ఈ రత్నం యొక్క ప్రకాశవంతమైన కాంతిని చూస్తే తను అంధుడు అవుతాడని, అంటే కళ్ళు పోతాయని, అక్కడ ఉన్న అద్భుతాన్ని చూసి కేకలు వేస్తారని అలా చాలామంది నమ్ముతున్నారు. అందుకే ఈ ఆలయంలోకి ప్రవేశించే ముందు పూజారులు తమ భక్తుల కళ్ళకు, నోటికి గంతలు కడతారు. దీనివల్ల రత్నం యొక్క ప్రకాశవంతమైన కాంతి నుంచి భక్తులకు రక్షణ లభిస్తుందని నమ్ముతారు. అలాగే ఈ ఆలయం ఎప్పుడు తెరుస్తారంటే మన దేశంలోని అనేక దేవాలయాలు ఏడాది పొడవునా దాదాపు అన్ని రోజుల్లో భక్తులకు ప్రవేశానికి అనుమతి ఉంటుంది. కానీ ఈ ఆలయం ఏడాది పొడవునా తెరవబడదు. ఓన్లీ వైశాఖ మాసంలో పౌర్ణమి నాడు మాత్రమే తెరుచుకుంటుంది. ఆ సమయంలో భక్తులందరూ దూరం నుంచే భగవంతుడిని దర్శనం చేసుకుంటారు. అదేవిధంగా ఆలయ అర్చకులు అందరికీ కళ్ళు మూసి వారు కూడా కళ్ళకు గంతలు కట్టుకొని పూజిస్తారు. లాతూ దేవాలయంలో ఎలాంటి పూజలు చేస్తారో తెలుసా? ఈ ఆలయంలో విష్ణు సహస్రనామం, భగవతీ చండికా స్తోత్రాన్ని జపిస్తారు. అమావాస్య రోజున ఈ ఆలయం తలుపులు మూసేస్తారు. ఎన్నో మిస్టరీలు ఉండే ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే ఢిల్లీ నుంచి బస్సులో దేవదర్శన బస్సులో ఎక్కాలి. రిషికేశ్ మీదుగా దాదాపు 465 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఇది దేవతా ఆలయం అయినప్పటికీ నాగరాజు విలువైన రత్నం కోసం ఇక్కడే వేచి ఉన్నాడని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ యొక్క వీడియో అనేది మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్లో చెప్పండి. ఎప్పుడైనా మీరు ఈ యొక్క గుడిని సందర్శించారా లేదా అనేది కూడా తెలియచేయండి. అలాగే ఇంకా ఎటువంటి మిస్టీరియస్ ఫ్యాక్ట్స్ అనేవి మీరు ఏమైనా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే నాకు కామెంట్లో తెలియచేయండి. తప్పకుండా దాని గురించి కూడా మేము వీడియో అనేది చేసి చూపిస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్. బాయ్.